ఈ రాజుగారు అయితే మా ఇంటికి వచ్చినాడనమాట. చికెన్ కర్రీ ఒక వెరైటీ స్టైల్లో చేద్దామని. చూద్దాం మళ్ళీ ఏం చేస్తాడనేది. సో దానికోసం అయితే ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసినాము. ఫస్ట్ అయితే ఈవినింగ్ ఇంటికి వచ్చినాడు. ఈరోజు చికెన్ కర్రీ చేస్తానని చెప్పినాడు. మళ్ళీ ఇంటికి పోయినాడు. ఇంటికి పోయి ఇంకా రాలే అతను మా కజిన్ అనమాట. ఇక్కడే ఉంటాడు. సో ఎప్పుడన్నా చికెన్ చేసుకోవాలంటే ఇక్కడికి వస్తాడు. ఎందుకంటే ఇక్కడ నేను మా హస్బెండే ఉంటాం కదా. సో వింత వింత ట్రయల్స్ అన్నీ ఇక్కడే మా కిచెన్లోనే చేసేస్తాడు. ఏదో యూట్యూబ్లో ఒక వీడియో చూసినాడంటే ఆ స్టైల్లో చేద్దామని అయితే చెప్పినాడు. సో దానికోసం అయితే నేను కలర్ రైస్ అయితే ఫస్ట్ చేసి పెట్టినాను. తర్వాత దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ చెప్పింటే గబగబా కట్ చేసి పెట్టినాను. ఏం లేదు, ఫస్ట్ ప్యాన్లో వచ్చేసి ఆనియన్స్, టమోటా, కొత్తిమీర, మన దగ్గర ఒకవేళ పుదీనా ఉంటే పుదీనా వేసుకొని మగ్గబెట్టాలన్నమాట. సో మగ్గబెట్టిన దాన్ని తీసుకొని జార్లో మిక్స్ అయితే పట్టాలా. సో దాని తర్వాత ఇంకొక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆనియన్స్ వేసి బాగా రెడ్డిష్ అయ్యే వరకు ఫ్రై చేయాలా. నెక్స్ట్ వచ్చేసి దాంట్లోకి చికెన్ వేసేయాలి కడిగి నీట్గా. ఇక్కడైతే ఫస్ట్ చిన్న దాంట్లో చేసినాము. మళ్ళీ మిక్స్ చేయడానికి కన్వీనియంట్గా ఉండదని అయితే పెద్ద తీసుకొని మళ్ళీ దాంట్లోకి షిఫ్ట్ అయినాము. ఒక 10 minutes మగ్గబెట్టిన దాని తర్వాత దాంట్లో ఉప్పు, కారం, పసుపు అయితే బాగా మిక్స్ చేసి మళ్ళీ కొద్దిసేపు మగ్గబెట్టాలన్నమాట. ఇక్కడైతే కారం దంచి కొట్టినాడు. బాగా మిక్స్ చేసి ఒక 10 minutes అయితే అట్లే పెట్టినాడు అనమాట. లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ మధ్యలో. ఇక్కడైతే కలర్ చూడు ఎట్లుందని అయితే చూపిస్తున్నాడు. అస్సలు ఎంత కారం వేసినా అంటే బాబోయ్ అసలు తినలేకపోయినాము. చూడండి ఎంత రెడ్డిష్గా ఉందో. సో ఫైనల్గా అయితే అది మగ్గబెట్టినాడు. బాగా హీట్ అయ్యే వరకు మగ్గబెట్టాలి. దాని తర్వాత ఫస్ట్ మనం జార్లోకి వేసినాం కదా, దాంట్లోకి కడిగిన జీడిపప్పు అయితే వేసి దాన్ని కూడా పేస్ట్ లాగా బాగా మెత్తగా మిక్స్ అయితే పట్టేయాల. ఆ లోపు అయితే మా హస్బెండ్ థమ్స్అప్, ఆయిల్ ప్యాకెట్ అన్నీ బ్లింకిట్లోనేమో ఆర్డర్ పెట్టినాడు. సో అవన్నీ అయితే వచ్చేసినాయి. ఇంకా అది వేడైన తర్వాత మిక్సీ పట్టినదంతా బౌల్లో వేసేసి బాగా మిక్స్ చేసేసి 2 to 5 minutes అయితే వేడి చేసేయాలా. నేను మా కజిన్ కిచెన్లో అంతా కష్టపడుతుంటే మా హస్బెండ్ ఇంకొక కజిన్ అయితే చూడండి అస్సలు టీవీ పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నారు. పాపం కష్టపడుతున్నారు, కొంచెం హెల్ప్ చేద్దామనేదే లేదు. ఓకే, ఎవరి లైఫ్ వాళ్ళు అదృష్టంతో పుట్టినారు అనుకొని మనం సర్దుకొని పోవాలా. సో ఫైనల్లీ అయితే మన చికెన్ కర్రీ జస్ట్ కొంచెం కారం ఎక్కువైందని కర్డ్ అయితే వేసినారు. కర్డ్తో ఫినిషింగ్ టచ్ చేసేసి లైట్గా కొత్తిమీర చల్లేసి అయితే మన చికెన్ కర్రీ రెడీ. ఎంతమంది చికెన్ లవర్స్ ఉన్నారో చెప్పండి ఒకసారి కామెంట్ సెక్షన్లో. నేనైతే చికెన్ లవర్ కాదు కానీ నాకు మటన్ అంటే ఇష్టము. మటన్ అయితే బాగా తింటాను. ఇంకా ఫైనల్గా అయితే సలాడ్ అయితే ప్రిపేర్ చేసేసినాడు. సో చికెన్ కర్రీ చూస్తుంటే ఎంతమందికి తినాలనిపిస్తుందో ఒకసారి అయితే కామెంట్ చేయండి. ఇంకా ఫైనల్గా అయితే అయిపోయింది. ఫస్ట్ ఇతని డ్రీమ్ ఒక చెఫ్ అని అయితే అనుకున్నాడు, కానీ అది కుదరలేదు. ఏదేదో చదివేసినాడు అనమాట ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల. ఇంకా ఆ చికెన్ కర్రీ తానే చేసినాడంట. వీ డిడ్ నో ఐ డిడ్ అంట. అబ్బా సరేలే, ఓకే ఎవరు చేస్తే ఏమి పోయేది మాత్రం మన పొట్టలోకే కదా, మనం తినుకుంటా కూర్చుందాం అంతే. ఇంకా ఈ ప్రిపరేషన్ మాత్రం దీనికి మాత్రం ఆయన ముందే వచ్చి కూర్చున్నాడు. ఒక్కొక్కలో చూడండి ఏదో పెద్ద తానే కష్టపడిపోతున్నట్టు ఎట్లా పోస్తున్నాడో. అది నిండు పెడతాడంట, అది చుక్క కూడా కిందికైతే పోకుండా అయితే పోస్తాడంట. ఓకే, నేనైతే నన్ను ఎత్తి పట్టుకున్నాను. అది ఎక్కడ కింద పడితే నాకు ఎంత పని ఉంటుందని. అస్సలు అప్పటికే 9:30 ఏమో టైం అయింది. ఇప్పుడు అది కింద పడిందంటే అది క్లీన్ చేసుకొని మేము తినేకి 11 అయితే వద్దురా బాబు అంటే ఈనాడే లేదు, ఇది ఒక బాగుంటుంది ఇట్లే పోసుకొని తాగాల థమ్స్అప్ అంట. సరేలేండి, ఫైనల్గా అయితే చపాతీ, కలర్ రైస్, చికెన్ కర్రీ అండ్ మన ఆనియన్ కుకుంబర్ సలాడ్, జ్యూస్, థమ్స్అప్. ఇదే అనమాట మన డిన్నర్ ఈరోజుకి. ఇంకొక పట్టు అయితే పట్టేసినాము. ఒక 10:30 వరకు ఫుల్ టీవీ పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ తినేసినాము. ఇదే అనమాట మన చపాతీ, చికెన్ కర్రీ అండ్ ఫైనలీ కలర్ రైస్తో కలుపుకొని తింటుంటే అబ్బబ్బలా అనిపించింది. పాపం మన చెఫ్ అయితే లెమన్ లేదని ఫీల్ అయిపోతున్నాడు. వీడికి స్నాప్చాట్ పిచ్చి మాత్రం పోదు. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ గాయ్స్.